వరుస దాడులు జరుగుతూ ఉండడంతో కెనడాలోని ఒక థియేటర్ భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. కెనడాలోని ఓక్ విల్లే ప్రాంతంలో ఫిల్మ్ కా థియేటర్ వద్ద వారం వ్యవధిలోనే 2 సార్లు దాడులు జరిగాయి. మొదట సెప్టెంబర్ 25న దాడి జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్కు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా అక్టోబర్ 2న మరో దాడి జరిగింది. తెల్లవారుజామున ఒక వ్యక్తి థియేటర్ ముందు కాల్పులు జరిపాడు. ఇండియన్ సినిమాలు ప్రదర్శితమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని, అందుకే వాటిని నిలిపివేస్తున్నామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. దీంతో ఓజీ, కాంతారా చాప్టర్ 1 సినిమాల ప్రదర్శన అక్కడ నిలిచిపోయింది. ఈ దాడుల వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ఫిల్మ్ కా థియేటర్ యాజమాన్యం అనుమానిస్తోంది. మరి అందులో వాస్తవమెంతో తెలియదు కానీ ఇది యార్క్ సినిమాస్ పని కూడా అయ్యుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓజీ, కాంతారా చాప్టర్ 1 సినిమాలను కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే ఓజీ విడుదల సమయంలో ప్రత్యంగిరా సినిమాస్, యార్క్ సినిమాస్ మధ్య వివాదం నెలకొంది. ప్రత్యంగిరా సినిమాస్ పై పలు ఆరోపణలు చేయడమే కాకుండా ఓజీ సినిమాని ప్రదర్శించేదే లేదని యార్క్ సినిమాస్ ప్రకటించింది. దీంతో ఫిల్మ్ కా థియేటర్ పై దాడులకు ఈ వివాదానికి ఏమైనా సంబంధం ఉందా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఓజీ, కాంతారా చాప్టర్ 1 సినిమాల విడుదల తేదీలైన సెప్టెంబర్ 25, అక్టోబర్ 2నే ఈ దాడులు జరిగాయి. పైగా తాము ఇండియన్ సినిమాల స్క్రీనింగ్ నిలిపివేస్తున్నట్లు తాజాగా యాక్ సినిమాస్ కూడా ప్రకటించింది. మరి ఫిల్మ్ కా థియేటర్ దాడుల వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉందా, లేదా ఇది యార్క్ సినిమాస్ పనా, లేదంటే దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనేది త్వరలోనే పోలీసులు తేల్చే అవకాశం ఉంది.